బీసీ సంఘాల బంద్ వల్ల పలు చోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. బంద్ పాటించడం లేదంటూ పలు హోటళ్లపై దాడులు జరిగాయి. కరీంనగర్ లో 2 హోటళ్లపై నిరసనకారులు దాడులు చేశారు. హోటల్లోని ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. బంద్ ఉన్నా కూడా హోటల్స్ ఓపెన్ చేయడంపై సిపిఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈ రోజు బంద్ పాటించకుండా ఓటర్లు నిర్వహించడం పట్ల సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్ లో భాగంగా ఈ రోజు వామపక్ష పార్టీల నాయకులంతా కూడా విద్యా సంస్థలతో పాటు ఇటు వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలు మూసివేయాల్సిందిగా బంద్ లో పాల్గొనవలసిందిగా కోరినప్పటికీ హోటళ్లు తీయడం పట్ల సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కరీంనగర్ లో ఉన్నటువంటి శ్వేత అదేవిధంగా కల్పన 2 హోటళ్లపైన దాడి చేయడం జరిగింది. హోటల్ నిర్వాహకులతో గొడవకు దిగారు. ఖచ్చితంగా బంద్ లో పాల్గొనాలి, హోటల్ మూసివేయాలని చెప్పి నిర్వాహకులపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. 2 హోటళ్లకు సంబంధించినటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అదేవిధంగా ప్రతిమ సంబంధించిన హోటల్ను కూడా సిపిఐ నాయకులు మూసివేయించడం జరిగింది. వాళ్ళు హోటళ్లను ఏదైతే బంద్ లో పాల్గొనకుండా హోటళ్లు తెరవడం పైన కొంత ఆగ్రహాలు వ్యక్తమై అక్కడక్కడ హోటల్ యజమానులతో వాగ్వాదం దిగిన ఘటనలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే బంద్ నేపథ్యంలో ఇప్పటికీ ఇంకా కూడా బంద్ కొనసాగుతుంది. బీసీ బంద్ లో ఖచ్చితంగా అన్ని వాణిజ్య వ్యాపార సంస్థలు పాల్గొనాలని చెప్పి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇంకా కూడా బంద్ కొనసాగే విధంగా నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు మాత్రం కరీంనగర్ లో కొనసాగుతున్నాయి. 2 హోటళ్ల పైన మాత్రం సిపిఐ నాయకులు దాడి చేసి అందులో ఉన్నటువంటి ప్లేట్స్ కావచ్చు, అందులో ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు కొంత ధ్వంసం చేయడం మాత్రం కొంత ఉధృత పరిస్థితి దారి తీసింది. అంటే ఒకవైపు బంద్ లో పాల్గొంటున్నారంటే కొన్ని స్వచ్ఛందంగా కూడా హోటల్స్ కావచ్చు, కొన్ని షాపులు కూడా బంద్ లో పాల్గొన్నాయి. అంటే పాల్గొని వాటిపైన ఈ దాడులు జరుగుతాయి. అంటే ఎన్ని హోటల్స్ పైన దాడులు జరిగాయి సతీష్ ఇప్పటి వరకు కరీంనగర్ లో? బంద్ లో పాల్గొనకుండా అదేవిధంగా బంద్ పాటించకుండా ఉండే హోటల్స్ పైన కొంత ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా బంద్ పాటించాలి, బీసీ బంద్కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించాలని చెప్పి ఇటు రాజకీయ పార్టీలతో పాటు వామపక్ష పార్టీలన్నీ కూడా పిలుపునిచ్చే నేపథ్యంలో కొన్ని చోట్ల మాత్రం హోటళ్లు బంద్ పాటించలేదు. ఈ బంద్ పాటించని హోటల్లో ప్రముఖంగా ఉన్నటువంటి శ్వేత హోటల్ కావచ్చు, బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి కల్పన హోటల్, అదేవిధంగా ప్రతిమ హోటల్, వీటికి సంబంధించినటువంటి హోటళ్లను బంద్ చేయించారు. మిగతా హోటళ్లను కూడా మూసివేయాలని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా బైక్ ర్యాలీ చేస్తూ హోటళ్లను కూడా మూసివేస్తున్నటువంటి పరిస్థితి కరీంనగర్ లో కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కేవలం 2 హోటళ్ల పైన మాత్రం దాడి జరిగింది. మిగతా హోటళ్లన్నీ కూడా బంద్ లో పాల్గొనాలని చెప్పి వాళ్ళకు విన్నవిస్తున్నారు. వినని వారి మాత్రం కొంత హెచ్చరిస్తూనే బంద్ చేస్తున్న పరిస్థితి కరీంనగర్ లో నెలకొంది. అంటే ఈ 2 హోటళ్ల మీద దాడి తర్వాత మిగతా అంతా ప్రశాంతంగానే ఉందా బంద్ కరీంనగర్ లో? ఇంకా కూడా ఉదయం నుంచి బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, జేఏసీ నాయకులకు సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, వీరంతా కూడా బంద్ లో పూర్తి విజయవంతం చేయడానికి వారంతా కూడా జేఏసీగా ఏర్పడి బంద్ ను విజయవంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా బస్సులను ముందస్తుగానే నిలిపివేయడం జరిగింది. బస్ డిపో నుంచి బస్సులు వెళ్లకుండా ఉదయం నుంచి ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో పాటు ఇటు వాణిజ్య వ్యాపార సంస్థలు అన్ని కూడా పూర్తి స్థాయిలో బంద్ లో పాల్గొనాలి, బంద్ కు సంఘీభావంగా వారు కూడా ఉండాలని చెప్పి విన్నవిస్తున్నారు. కొన్ని చోట్ల ఏదైతే బంద్ పాటించకుండా ఓపెన్ చేసినటువంటి స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా వ్యాపార సంస్థలు, హోటల్స్ వీటన్ని కూడా తిరిగి మూసివేస్తున్నారు. ప్రస్తుతానికైతే బంద్ ఇప్పటి వరకైతే ప్రశాంతంగా మాత్రం కొనసాగుతుంది. కేవలం చెదురుముదురు ఘటనలను తప్పించి బంద్ అంతా ప్రశాంతంగా కొనసాగుతుంది.